హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు గ్రీన్ చిల్లీ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇది మా కోనసీమలో చాలా స్పెషల్ అండి. చాలా వరకు ఎగ్స్తో ఇలానే చేసుకుంటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసుకున్న ఒక 10 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కడిగేసి వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. ఈ పేస్ట్ ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇందులోకి కావాల్సినవి ఒక టమాటా, 2 ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఉల్లిగడ్డలు మీకు వీలైనంత వరకు చాలా చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎంత చిన్నగా కట్ చేయడం వస్తే అంత చిన్నగా కట్ చేయండి. కట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 పావుల ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఇవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఉల్లిగడ్డలోంచి వాటర్ అంతా వదిలేసి మంచి కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలండి. ఇక్కడ కూరకు సరిపడా ఉప్పు నేను ఉల్లిగడ్డల్లోనే వేసేస్తున్నానండి. మీరు కావాలంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయ కూడా త్వరగా కుక్ అయిపోతుందండి. చూడండి, తప్పనిసరిగా ఇలా ఉల్లిగడ్డలు అనేవి ఎర్రగా కలర్ మారాలండి. ఇలా మారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మరి 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మీకు ఒకసారి కారం సరి చూసుకొని మీకు సరిపోకపోతే ఇదే స్టేజ్లో కొంచెం కారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గరం మసాలా అనేది ఒక 1/2 స్పూన్ వేసానండి. ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ గుంజ అనేది వేసుకున్నానండి. మీకు చింతపండు ఇష్టం లేకపోతే మీరు మొత్తం టమాటాలతో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ చింతపండు వేయడం వల్ల ఏంటంటే పుల్లగా కారంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. గుజ్జు వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కంపల్సరీ ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. లేకుంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది తెలుస్తుందండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2 ఎగ్స్ వేసుకున్నానండి. వేసుకొని ఒక 10 నిమిషాలు కదిలించకుండా అట్లనే పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ మొత్తం వదిలేసింది. వేసిన వెంటనే మాత్రం అస్సలు కదిలించకూడదండి. కదిలిస్తే మాత్రం కూర అంతా కూడా ఎగ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. ఇలా 10 నిమిషాల తర్వాత చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి కర్రీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చిల్లీ ఎగ్ కర్రీ రెడీ అండి. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీరు కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.